వెల్కమ్ బ్యాక్. మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టారు జనసేన టీం. పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు రానున్న నేపథ్యంలో 60 ఎకరాలు ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే పిఠాపురం మండలం చిత్రాడ సమీపంలో గల లేఅవుట్లో ఈ ఆవిర్భావ సభ జరగనుంది. సభ జరిగే ప్రదేశం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ నిర్వహించినారు. ఏదైతే పవన్ కళ్యాణ్కి ఏ ప్రజానికం అయితే అఖండ మెజారిటీని అఖండ విజయాన్ని అందించిందో పిఠాపురం కాన్స్టిట్యున్సీలోనే ఆ యొక్క సభను నిర్వహించాలని చెప్పి పవన్ తీర్మానించారు. మనం ఉన్న ప్రదేశం అంతా అదంతా అదే. ఇప్పుడు ఇది ఎస్బీ వెంచర్స్ అని చెప్పి పిఠాపురానికి 4 కిలోమీటర్ల దూరంలో ఇది పిఠాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మైదానం ఏదైతే ఎస్బీ వెంచర్స్ ఇది రియల్ ఎస్టేట్ ప్లాట్స్కి సంబంధించింది. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఖాళీ సువిశాల ప్రాంగణం దొరకడంతో ఈ యొక్క ఆవిర్భావ సభని ఇక్కడే నిర్వహించాలని చెప్పి పవన్ తీర్మానించారు. అయితే ప్లేన్ రైన్ కూడా నిర్వహించాలని చెప్పేసి అనుకున్నారు. 13, 14, 15 తేదీల్లో పెద్ద ఎత్తున ప్లేన్ రైన్ నిర్వహిస్తాం. ఎన్డీఏ తరఫున ఏదైతే మహామహులు ఉంటారో నరేంద్ర మోడీ, అలాగే నితిన్ గడ్కరీ, అలాగే అమిత్ షా వంటి పెద్ద ఎత్తున నేతలు కూడా వస్తారు, వారు కూడా వస్తారని చెప్పి పవన్ ప్రకటించడం జరిగింది. అయితే రకరకాల రాజకీయ సమీకరణాలు, ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఎన్డీఏ పెద్దలు ఇప్పుడు కాకుండా మరొకసారి నిర్వహించినప్పుడు వస్తారని చెప్పినట్టు మనకి సమాచారం ఉంది. ఆ నేపథ్యంలో ప్లేన్ రైన్ నిర్వహించాలి, ఆవిర్భావ సభని నిర్వహించాలి, అది 14వ తేదీన నిర్వహించాలని చెప్పి పవన్ తీర్మానించారు. అయితే 13, 14, 15 అనుకున్నారు. అయితే 14వ తేదీన ఒక్కరోజే నిర్వహించి పార్టీకి సంబంధించినటువంటి పటిష్ట కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి, ప్రజల్లోకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీని ముందుకు నడిపించాలంటే కార్యాచరణ ఏ విధంగా సిద్ధం చేయాలనే దాని మీద స్పష్టమైన క్లారిటీని ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇక్కడే నిర్వహించడానికి గల పలు కారణాలు ఉన్నాయి. ఏంటంటే పవన్ వస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ ఎన్నుకున్న తర్వాత పనులన్నీ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒకసారి చూడలేదనే బాధ కనబడుతుంది. అయితే దానికి కారణాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు జనాలు మీద పడిపోవడం, చేతులు కాళ్ళు ఇలా లాగేయడం, మీద పడిపోవడం, రకరకాల పనులు చేస్తున్నారు. దాంతో అతని శరీరానికి కూడా కొన్ని ఇబ్బందులు పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మర్రెడ్డి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా పెట్టి మొత్తం ప్రజలు అడగకుండా కావచ్చు, తెలుసుకుని కావచ్చు, లేకపోతే వాటిలన్నింటినీ ఆ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించే పనులు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే రైట్ సైడ్ కనబడుతుందో ఆ రోడ్డు గుండా వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. ఏదైతే నేషనల్ హైవే 216కి ఇది అనుసంధానంగా రోడ్డు ఉంది. ఈ రోడ్డు ద్వారా ఇన్లెట్ ఒకటి, అవుట్లెట్ ఒకటి, 2 రోడ్లు ఉన్నాయి. ప్లస్ దీని వెనకాల నుంచి కూడా ఇంకొక రోడ్డు ఉంది. అది చిన్న కచ్చా రోడ్డు అంటారు. అంటే పొలాల దారుల మధ్య ఉంది. అంటే జనాలు పెద్దగా వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరికీ రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ యొక్క ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇది దగ్గర 60 నుంచి 70 ఎకరాలు ఉండే సువిశాల ప్రాంగణం. మరోవైపు ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వారందరికీ ఉండడానికి అకామిడేషన్ కోసం ఆ బిల్డింగ్లు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు చక్కగా రోడ్లు కూడా వేసి ఉన్నాయి. దాంతో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరోవైపు పక్కా సెక్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఈ పిఠాపురం ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఏర్పాట్లు చేయడం కష్టం, సెక్యూరిటీ కల్పించడం కూడా చాలా కష్టమైన పరిస్థితులు తలెత్తాయి. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పక్కా సెక్యూరిటీ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ఏదైతే కార్యకర్తలు, నాయకులు, అలాగే అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అనుమతించేటట్టు పాసులు ఇచ్చిన తర్వాత పాసులు ఇచ్చిన వారిని మాత్రమే, అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి ప్రవేశం ఉండే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత సువిశాల ప్రాంగణాన్ని చదును చేయడం జరిగింది. మరికొంత ఈ ఏరియా మనకి ఏదో విజువల్లో కనబడుతుందో ఈ ఏరియాని కొద్ది రోజుల్లో కూడా చదును చేస్తారు. చక్కటి టెంట్లు, గుడారాలు వేసి పార్టీ ఆవిర్భావకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉందో స్టేజ్ కావచ్చు, లేకపోతే ఇతర సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తారు. వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఆ రోజు సభను నిర్వహిస్తారు. ముఖ్యంగా దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు జనం వస్తారని చెప్పి ఆ ఎస్టిమేషన్ నేపథ్యంలో వీరు పక్కా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ఒక చర్చాంశనీయంగా మారింది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు 11 ఏళ్ళు దాటి వస్తుంది. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చడం చవి చూసడం జరిగింది. దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం, 2 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తే 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం. దాని తర్వాత ఉత్తరప్రదేశ్ అలాగే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో
పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్ రావడంతో పవన్ కళ్యాణ్కి కేంద్ర స్థాయిలో పరపతి పెరిగిందనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పిన పనులన్నింటినీ కూడా కేంద్రం ఓకే చేస్తుంది, తగిన నిధులు కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, పిఠాపురాన్ని ఆయన ఎన్నికలకి ముందు వచ్చి ప్రచారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, దేశంలో రోల్ మోడల్గా ఉండే విధంగా పిఠాపురాన్ని తయారు చేస్తానని చెప్పారు. ఆ విధంగానే పనులు కూడా కొంతవరకు జరుగుతున్నాయి. ఆయన 3 సార్లు పర్యటన చేసినప్పుడు కూడా పిఠాపురానికి అనేక నిధులు వరద పారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ పనులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. అవి కార్యాచరణ చేపట్టడానికి 1-2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఆవిర్భావ సభలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ యొక్క ప్రణాళిక ఏంటి, అజెండా ఏంటి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని దాని మీద స్పష్టంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్ న్యూస్ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. మార్చి 14వ తేదీన భారీ బహిరంగ సభలో పార్టీకి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ పార్టీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పిఠాపురం అంతా కోలాహలంగా మారింది.